మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల్లో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, దగ్గు, జలుబుతో హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు రోగులు. పెద్దపల్లి జిల్లాలో 53 డెంగ్యూ కేసులు నమోదు కాగా మంచిర్యాల జిల్లాలో 3 నమోదైనట్లు తెలిపారు వైద్యాధికారులు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో విష జ్వరాలపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ప్రస్తుతం మనం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. చూడొచ్చు, జ్వరం బాధితుల సంఖ్య పెరిగింది. రోజుకు 200 మంది ఓపీ చూస్తున్నట్లు కూడా తెలుసున్న పరిస్థితి. ఫీవర్ వచ్చిన పేషెంట్లు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఎప్పుడు వచ్చారు సార్? వారం రోజులు అవుతుంది జ్వరం రాబట్టి. వారం అవుతుంది ఇక్కడికి అడ్మిట్ అయ్యి. ఇప్పటికీ కూడా ట్రీట్మెంట్ మంచిగా జరుగుతున్నారు, కానీ స్టమక్ పెయిన్ అవి అని అంటున్నారు. ఇక్కడ ఒక బాత్రూమ్స్ అనేది క్లీనింగ్ ఉంటలేవు ఇంట్లో. అవి క్లీన్ అయితే వీటితో కూడా రోగాలు వచ్చే ప్రభావం కూడా ఉంది పిల్లల మన పేషెంట్లకి. కొద్దిగా ఈ అధికారులకు కూడా చెప్పి అందరు కూడా ఇది పట్టించుకోవాలని మీ B6 వాళ్ళకి మేము మెడిసిన్స్ సక్రమంగా ఇస్తున్నారు. మెడిసిన్స్ ఇస్తున్నారు, ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎన్ని రోజులు అవుతుందమ్మా? 3 days అవుతుంది. ఎట్లా ఉన్నాయి నీళ్లు? ఇక్కడ బాత్రూమ్స్ ఎట్లా ఉన్నాయి? బాత్రూమ్స్ ఇక జనాలు ఉన్నారు కదా, క్లీన్ లేవు. అమ్మా ఎన్ని రోజులు అవుతుందమ్మా? 4 రోజులు అవుతాను. 4 రోజులు మొన్న సీసీ కాణీలు తీసారు. మొన్న నుంచి రిపోర్ట్ రాలేదని ఉంచుతారు. మంచిగా అయినా కూడా ఈడ మొత్తానికి మళ్ళీ మంచిగా అయ్యి కూడా ఈయన పేషెంట్ అయ్యేటట్టు ఉన్నది. ఏమంటారు అమ్మా? ఎన్ని రోజుల నుంచి జ్వరం రాబట్టి? 5 రోజులు అవుతుంది. టెస్ట్లు ఇచ్చిరా రిపోర్ట్లు? ఇంకొకటి ఇప్పుడు మధ్యాహ్నం వస్తారట. నిన్నటిది వచ్చింది. ఏమైంది? ఎన్ని రోజులు వచ్చాయి? వారికి 2 రోజులు అవుతాం. మేము నిన్న వచ్చినాం సిరోంచాలు ఉంటాం పైన, అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాం. ఇక్కడ రేఫర్ చేసిండు. ఇక్కడ వచ్చినప్పుడు సేరే కొంచెం, కానీ బ్లడ్ ఇప్పుడు ఎక్కియాలి అంటాను డాక్టర్. ఏమన్నా రక్తకణాలు తక్కువ? బ్లడ్ కూడా తక్కువ ఉన్నది. ఎట్లా ఉన్నాయి హాస్పిటల్ బాత్రూమ్స్ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ ఇస్తున్నారా? ఎట్లా ఉంది? నీళ్ళు తక్కువ ఉన్నాయి, నీళ్ళు వస్తలేవు. నిన్న నుండి మీద బాత్రూమ్లల్లో నీళ్ళు వస్తలేవు. ఆమెకు పక్సలు అయినాయి, ఆమెకు రాసిస్తాను అంటాను దూరం. ఎట్లా ఉన్నాయి? ఎట్లున్నా పబ్లిక్ ఎక్కువ ఉన్నది, ఆరోగ్యం కరెక్ట్ లేక ఎవరైనా సహకరించలేరు ఆ టైంలో. మైత్రమే కానీ ఏదో కానీ అన్న ఏదో విధిగానే నడుస్తూనే ఉన్నాయి, కానీ కాకపోతే జర కష్టమైన పరిస్థితులే ఉన్నాయి. ఇక మాకు ఇప్పుడు హైదరాబాద్ రాసిరు పుస్తకాలు మున్సిపం ఉన్నారు. ఎట్లా ఎన్ని రోజుల నుంచి వస్తుంది? 4-5 days అవుతుంది సార్ వచ్చి. ఇక్కడికి వచ్చి తగ్గే క్యూర్ అయింది, కొంచెం బాగా చూసుకుంటున్నారు. ఫెసిలిటీ మాత్రం బాగున్నది. బయటనే కొంచెము వర్షాలకు పిల్లలు ఆడుకోవడానికి అటు ఇటు వెళ్ళినప్పుడు అట్లా ఫీవర్లు వచ్చేసరికి భయపడి హాస్పిటల్కి పరిగెత్తడం జరుగుతుంది. మన బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ మన మెడిసిన్ కానీ ఎట్లా ఇస్తుంది? ఓకే సార్, ఇక్కడ అంతా ఓకే ఉన్నది సార్. విలేజ్లలో ఎట్లా ఉంది పారిశుద్ధ్యం కావచ్చు? ఎట్లా ఉంది అంటే దోమల బెడద ఎక్కువ ఉంటుంది వర్షాకాలం. అయితే కొంచెం పరిశుభ్రత అన్నది మంచిగా ఉంచుకోవాలి సార్. చుట్టుపక్కల వాళ్ళు కూడా పారిశుద్ధ్య కార్యక్రమం చెప్పి ఆ బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ, ఆ మురికి గుంటలలో ఆయిల్ బాంబ్స్ అట్లా వేయడం కానీ అవి కొంచెం బాగా చూసుకోవాలి సార్. పరిస్థితి అనేది చేయకుండా ఉంటుంది. 2 పిల్లలు ఉన్నారా? ఎంతమందికి వచ్చింది సార్? ఇప్పుడు మనకి 2-3 ఉన్నారు సార్. ఒక్కొక్కకే ఫీవర్ వచ్చింది, తొందర తీసుకొచ్చినాం, క్యూర్ అయింది సార్. ఎక్కడి నుంచి వచ్చిరా? సిరువంచ నుంచి. మీకు వచ్చింది జ్వరం? వచ్చింది. మళ్ళీ మీ పాపకి వచ్చిందా? పాపకు వచ్చింది, మా పాపకు కూడా. ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది, 4-5 రోజులు. మీకు తగ్గిందా? మీ పాపకి ఎట్లా ఉంది? నాకు కొంచెం తగ్గింది. మా పాపకు కూడా రక్త కణాలు తక్కువ అయినా ఇడికి పంపించిండ్రు, ఇంకేది చెప్పలే. టెస్ట్ చేసిరా? ఇప్పుడు రక్త కణాలు తక్కువ అంటే డెంగ్యూ అట్లా అంటారు, ఎట్లా చేసిండ్రు? రక్త కణాలు 1 లక్ష పెరిగినాయి అట. ఒకే ఇంట్లో ఎంతమంది? మీ ఇంట్లో ఎంతమంది ఉండే? ఎంతమందికి వచ్చింది? 5గురు ఉంటాము, మాకు 2కి వచ్చింది. ఏమైనా జ్వరమేనా? 3గురికి జరాలే సార్, 3గురికి. ఆయనకు, నాకు, పాపకు. మేము 2 చూయించుకున్నాం. పాపకు బెడ్కి రాసిండు. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఇవాళ వచ్చినాం సార్. ఏమన్నారు అంటే ఇంతకుముందు ఎక్కడ చూపెట్టుకున్నారు? ఇప్పుడు ఎక్కడ లేదు సార్, ఇక్కడికి వచ్చినాం. మంచిగా ఉన్నాయా మరి? డాక్టర్లు ఏమంటారు చూస్తురా? ఇప్పుడే రాసిండు సార్, ఇంకా గ్లూకోజ్ పెట్టాలి. ఇంట్లో 3 ఉంటే 3కి వచ్చిందా? 3గురికి వచ్చింది సార్. మొత్తంగా మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో గత 15 రోజుల నుంచి ప్రభుత్వ ఆసుపత్రులు అయితే కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి సాగర్, B6 న్యూస్, మంచిర్యాల నుంచి.